వెల్కమ్ బ్యాక్. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాలో పర్యటించబోతున్నారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం పునపురవారిపాలెంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. పెన్షన్ల లబ్ధిదారులతో చంద్రబాబు మాట్లాడబోతున్నారు. అనంతరం గూడూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు సీఎం చంద్రబాబు. నేతలతో భేటీ తర్వాత బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు సీఎం. ఇక చంద్రబాబు టూర్ కోసం ఇప్పటికే జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక తిరుపతి జిల్లాలోనూ చంద్రబాబు ఇవాళ పర్యటించబోతున్నారు. సాయంత్రం సత్తివేడుకు వెళ్లబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు సీఎం చంద్రబాబు. 750 కోట్ల భారీ పెట్టుబడితో హీరో మోటార్ కార్పొరేషన్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కు భూమి పూజ చేయబోతున్నారు. ఈ నూతన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ద్వారా 4000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. దేశ విదేశాల్లోని మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, ఈవీలకు విడి భాగాల సరఫరా చేయబోతున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం రాత్రి శ్రీ సిటీలోనే సీఎం బస చేయబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాలో పర్యటించబోతున్నారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం పునపురవారిపాలెంలో సామాజిక పెన్షన్ల కంపెనీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక సీఎం టూర్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్. ఝాన్సీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు నెల్లూరు జిల్లాలోనూ అదేవిధంగా తిరుపతి జిల్లాలోనూ కూడా పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోనికి పాల్గొనేందుకు వస్తుండగా తిరుపతి జిల్లాకు సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేసేందుకు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. అయితే మొదటగా నెల్లూరు జిల్లాలో 11 గంటల 10 నిమిషాలకు నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం పునపురవారిపాలెంకి చేరుకుంటారు. అక్కడ ప్రజావేదిక ఏర్పాటు చేసింది. ఆ ప్రజావేదికలో పాల్గొని అక్కడ ప్రజలను ఉద్దేశించి అదేవిధంగా కూటమి ప్రభుత్వం గురించి, అదేవిధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ఆయన మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే అదేవిధంగా 2 ఏళ్ల పాలన ఏ విధంగా సాగుతోంది, అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతోంది, ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా లేదా, ఈ అన్ని విషయాల గురించి ఆయన చర్చించనున్నారు. అదేవిధంగా 2 ఏళ్ల పాలనలో ఏ విధంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోంది అనే విషయాన్ని కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అదేవిధంగా సూపర్ 6 విషయం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి, అదేవిధంగా రాష్ట్రం పారిశ్రామికంగా ఏ విధంగా ముందడుగు వేస్తూ ఉంది, పరుగులు తీస్తుంది, ఇవన్నీ విషయాల గురించి కూడా ఆయన ప్రజలకు ప్రభుత్వం గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అవకాశాలు ఉంటాయి, చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో గూడూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి గురించి కూడా ఆయన ఒక హామీ కానీ అదేవిధంగా భరోసా కానీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గూడూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి గూడూరు నియోజకవర్గంలో క్రిస్ సిటీ అనేది కోట మండలంలో కొత్తపట్నం, అదేవిధంగా చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నం గ్రామాల పరిధిలో క్రిస్ సిటీ అనేది నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ క్రిస్ సిటీ తొలి విడతగా మొత్తం 2500 ఎకరాల్లో తొలి విడతగా ఇది నిర్మాణం జరుగుతోంది. అయితే ఇది చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ ఇది. అయితే దీనికి ఇప్పుడు ప్రస్తుతానికి తొలి విడతలో 2500 ఎకరాల్లో ఇది నిర్మాణం జరుగుతుంది. అయితే మలి విడతలో మరో 8000 ఎకరాల్లో ఇది నిర్మాణం కానుంది. అయితే ఇప్పటికే ఈ 2500 ఎకరాల భూసేకరణ అనేది సేకరించడానికి ఎన్నో ఏళ్ల సమయం పట్టింది. ఈ 2500 ఎకరాలకి ఇంత సమయం పడితే మరో 8000 ఎకరాల్లో ఈ క్రిస్ సిటీ నిర్మాణం జరగాలి కాబట్టి, విస్తరించాలి కాబట్టి ఈ 8000 ఎకరాలకు ఎంత సమయం పడుతుంది అనేది ప్రజల్లో ఉన్న అనుమానం. దీనిపైన ఒక సీఎం చంద్రబాబు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ గూడూరు డివిజన్ అనేది కొన్ని జిల్లాల పునర్విభజనకు ముందు తిరుపతి జిల్లాలో ఉండేది. అయితే ఈ విభజన జరిగిన తర్వాత ఈ గూడూరు రెవెన్యూ డివిజన్ నెల్లూరు జిల్లాలో కలిపారు. అయితే అప్పటి వరకు కూడా గూడూరు డివిజన్లో 8 మండలాలు ఉండేటివి. అయితే నెల్లూరులో కలిపిన తర్వాత కేవలం 3 మండలాలతోనే ఈ గూడూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి దాన్ని విలీనం చేయడం జరిగింది. అయితే ఇలా కాకుండా దీనికి పూర్వవైభవం తేవాలి గూడూరు రెవెన్యూ డివిజన్కి అనేసి ఇక్కడున్న ప్రజలంతా కూడా కోరుకుంటా ఉన్నారు. అంటే మొత్తం 8 మండలాలతోనే ఈ గూడూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన కూడా ఆయన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు
కూడా చిల్లకూరు మండలంలోని తిప్పగుంటపాలెం దగ్గర ఉప్పుటేరు వాగు ఉంది. అది పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుపోతుంటుంది. అది రాకపోకలుగా సమ్మిస్తూ ఉంటాయి. అయితే 2015లో కూడా ఇదే ఉప్పుటేరు వాగు పొంగి ప్రవహించడంతో తిప్పగుంటపాలెం మొత్తం కూడా జలదిగ్బంధం చిక్కుకుపోయింది. ఆ సమయంలో సీఎంగా చంద్రబాబు నాయుడే ఉన్నారు. ఆయన స్వయంగా ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఇక్కడ హై లెవెల్ వంతెన ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ హామీ గురించి కూడా ఆయన దృష్టికి తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కోట మండలంలోని గోవిందపల్లి పాలెం దగ్గర ఇది మత్స్యకార ప్రాంతం. ఇది కూడా వరదలు వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతం పూర్తిగా అంటే బకింగ్హామ్ కాలనీ పొంగి పొర్లుతుంది ఇక్కడ. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా జలదిగ్బంధం చిక్కుకుపోతుంది. ఇక్కడ కూడా హై లెవెల్ వంతెన కావాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. అయితే ఈ సమస్యలన్నింటినీ కూడా వీటిపై కూడా ప్రజలకు ఒక హామీ ఇచ్చే అవకాశాలు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి మొదట చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని 11 గంటల 10 నిమిషాలకు వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు పాల్గొన్న తర్వాత ఆయన ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా కొందరితో లబ్ధిదారుతో మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ శ్రేణితో మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత 4 గంటలకు ఆయన తిరుపతి జిల్లా సత్యవేడు చేరుకుంటారు. అక్కడ సత్యవేడు మండలంలోని మదనపాలెంలో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ గ్లోబల్ సెంటర్ ఏంటంటే ఇది దేశ విదేశాల్లోని మోటార్ బైకులు, అదేవిధంగా స్కూటర్లు, ఈవీలకు సంబంధించిన విడిభాగాలను సరఫరా చేసే సంస్థ ఇది. ఈ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తం 770 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది కానీ పూర్తయితే సుమారుగా 4,000 మందికి పైగా ఉపాధి అవకాశం దొరికే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా నెల్లూరు జిల్లా అదేవిధంగా తిరుపతి జిల్లాలో చంద్రబాబు నాయుడు టూర్ అనేది జరగనుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్.